సింహగర్జన సభ చూసి నిజంగా కొంచెమన్నా ఇన్నేళ్ల పోరాటం అంతా కూడా వృధా కాబోతుందని అనిపించిందా మీకు? అట్లాంటి గర్జనలు పిల్లి కూతలు, అవి గర్జనలు కాదు పిల్లి కూతలు కదే. ఇంకా ఇంకా 1000 పెట్టినా వర్గీకరణ జరిగి తీరుతుంది. ఎందుకంటే వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైన దశలో ఇంతకంటే ఎక్కువ ఉద్రిక్త వాతావరణం సృష్టించి లక్షల మంది కదిలించిండు పివి రావు గారు. ఏదే ఇంతకంటే ఎక్కువ సమీకరించి ఓకే. ఇంకా అప్పుడు దుష్ప్రచారం ఎక్కువ చేసి అసలు రిజర్వేషన్లే మొత్తం రద్దు చేస్తుండు కృష్ణమాదిగా. రిజర్వేషన్లే రద్దు చేయడానికి కుట్ర చేస్తుండు. మాలలకు అసలు రిజర్వేషన్లే వద్దంట. నేను కోరేది వర్గీకరణ అవుతే వర్గీకరణ ఉద్దేశం అసలు మాలలకు రిజర్వేషన్ వద్దంటుండ్రు కృష్ణమాదిగా అని చెప్పి మాలలందరినీ లేపేవాడు. ఇంకా ఒక దుష్ప్రచారం చేసి మాలలను బాగా లేపే ప్రయత్నం చేశారు. పెరియారు ఒక మాట అన్నాడంట, నాగుపాము బ్రాహ్మణులు కల్పిస్తే బ్రాహ్మణులు నాగుపామును వదిలిపెట్టి బ్రాహ్మణులను చంపండి అని పెరియారు అంటే, ఇప్పుడు కృష్ణమాది గారేమో మాలలు నాగుపాము కల్పిస్తే నాగుపామును వదిలిపెట్టి మాలల్ని చంపండి అని అంటుండు. మన మీద అంత ద్వేషం పెట్టుకున్నాడు, మనకు రిజర్వేషన్ రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆనాడు విపరీతం ప్రచారం చేసి లక్షల మందిని కూడా కట్టారు. చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆనాడు ఆగలే. ఓకే, ఈనాడు ఎందుకు ఆగుతుంది? ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు లేదు, ఆనాడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు లేవు, ఆనాడు ప్రధానమంత్రులు వచ్చి మాట్లాడింది లేదు కదా, చీఫ్ జస్టిస్లు వచ్చి తీర్పు చెప్పింది లేదు. మరి ఆనాడే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు మాకు అనుకూలమైన వాతావరణం లేనప్పుడే ఆగనప్పుడు ఇప్పుడు అంతో ఇంతో వర్గీకరణ ప్రక్రియ దశల వారీగా రాష్ట్రాల వారీగా విస్తరిస్తున్నది. ఆనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక పంజాబ్లోనే ఉండే, కానీ ఇప్పుడు పంజాబ్తో పాటు హర్యానాతో పాటు తమిళనాడుతో పాటు కర్ణాటకతో పాటు మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు కమిషన్లు పడుతున్నాయి. కాబట్టి ఎట్లా అడ్డుపడతారు? ఎట్లా అవుతారు? కాకపోతే కూడా జరిగింది. నిన్నటి వరకు ఈ 30 ఏళ్ళు కదా మేము మా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళం. ఓకే, వర్గీకరణ అడ్డుకోవడానికి కాంగ్రెస్లో మాల సామాజిక వర్గానికి పెద్ద పలుకుబడి ఉన్నది. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో మాలలందరికీ గాడ్ ఫాదర్ వెంకటస్వామి. ఓకే, ఆ వెంకటస్వామి కుట్రల వల్ల ఈ వర్గీకరణ అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం వెనుక ఆయన ఉన్నాడని చెప్పుకుంటే వచ్చేవాళ్ళం. చెప్పుకుంటే వచ్చేవాళ్ళం. ఆయన డార్క్లో ఉండి నడిపించాడు. కానీ వాళ్ళ కొడుకులు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసారు. మేము ఏం చెప్పామో అది జరుగుతుంది. ఏం చెప్పాము? అంతకుముందు వీళ్ళు డార్క్లో ఉండి వెనక నుండి వీళ్ళు నడిపించేవాళ్ళు. ఇప్పుడు సరిగ్గా పిక్చర్లోకి వాళ్ళే వచ్చేసారు కదా, పిక్చర్లోకి వాళ్ళు వచ్చేసారు. ఇంకా సమాజం ముందు స్పష్టతే కదా. ఓకే, మా తండ్రి ఉన్నాడు కూలి, వాళ్ళ తండ్రి ఉన్నాడు కేంద్ర మంత్రికి పనిచేసిండు, తేడా లేదా? మా తండ్రి ఉన్నాడు కూలి, చనిపోయిండు. మా తండ్రి కూలి చేసుకుంటూ చనిపోయిండు, వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రిగా అయి చనిపోయిండు, తేడా లేదు. ఓకే, మా అన్నదమ్ములు అందరూ కలిసి ఇప్పటికీ కూలి చేసుకుంటారు కదా, వీళ్ళకు 1,00,000 కోట్ల రూపాయల పరిశ్రమలు ఉన్నాయి, తేడా లేదా? మేము ఒక చిన్న సోషల్ మీడియా నడపాలంటే కూడా రూమ్ రెంట్ లేని పరిస్థితి మాకున్నది కదా. వాళ్ళకు ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా నడిపే అంత శక్తి వాళ్ళకు ఉన్నది కదా. మా ఇంట్లో ఒక వార్డు మెంబర్ కూడా లేడు. మా ఇంట్లో మా తండ్రి నుంచి మొదలుకుంటే మా ఇంట్లో ఒక వార్డు మెంబర్ కూడా లేడు. కానీ వాళ్ళ ఇంట్లో కేంద్ర మంత్రులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎంపీలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో రాష్ట్ర మంత్రులైన వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఒకే ఏకకాలంలో సిట్టింగ్ 3 ప్రజాపతులుగా ఉంటారు. దోసుకునేటోళ్లకు ప్రతినిధిగా బాగా దోసుకునేటోడే అయిండు. ఓకే, ఆకలి బాధలతో ఉన్న వాళ్ళ కుటుంబాలకు కులానికి ప్రతినిధిగా ఆకలి బాధల కుటుంబం నుంచే ఉద్యమం నడుపుతున్నాం, తేడా లేదా? ఈ సమాజం చూడదా? 100,000 కోట్ల రూపాయల వారసులు మాకు అడ్డం తగులుతుండ్రు. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నడిపే వాళ్ళు అడ్డం తగులుతుండ్రు. 1,00,000 కోట్ల రూపాయల విలువ గల పరిశ్రమలు నడిపేటోళ్ళు మాకు అడ్డు తగులుతుండ్రు. సొసైటీ చూస్తుంది కదా. రైట్, ఓకే అన్న, మీరు ఇన్ని చెప్తా ఉన్నారు కదా, ప్రింట్ మీడియా ఉంది, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, లేకపోతే 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి అని. ఇప్పుడు మాలను చైతన్యపరిచి ఉద్యమాలు చేసి లేకపోతే మీటింగ్లు పెట్టడం వల్ల వివేక్ వెంకటస్వామికి ఏం లాభం? అంటే ఏం లాభం వివేక్ వెంకటస్వామికి? ఒక విషయం గమనించండి, వివేక్ వెంకటస్వామి కారణాలు ఏమైనా ఇంటర్నల్గా అడ్డుకునే ప్రయత్నం చేసిపోయాడు. టార్గెట్ మందకృష్ణనా? వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేయబోయాడు. ఒక 2 సాక్ష్యాలు చెప్తా. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు వర్గీకరణ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. 2004లో సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదు రాష్ట్రాలకు పార్లమెంట్ అన్నప్పుడు పార్లమెంట్ ఆయన అడ్డుకున్నాడు. 2009 నుంచి 14 వరకు వివేక్ ఉన్నాడు. ఓకే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇదే ఈ కుటుంబంకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి రాకముందు ఇంటర్నల్గా వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారో ఒక విషయం చెప్తాను నేను. ఇంటర్నల్గా అంటే వాళ్ళ మనసు ఒప్పట్లేదు, వర్గీకరణకు వాళ్ళ
అనుకూలన్నకు వాళ్ళు మనసు పట్టలేదు. ఒకరోజు అంటే మేము అప్పుడు బయట చెప్తే అది నమ్మేది కాదు కదా, కానీ ఒకరోజు చెప్పండి. మీరు గౌరవ ప్రధాన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఒక 3 రోజులు హైదరాబాద్ జరిగినాయి 2022లో నోవోటెల్లో. అప్పుడు ఎంఆర్పిఎస్ మొత్తం రోడ్ ఎక్కించింది వర్గీకరణ కోసం. ధర్నాలు, రాత్రోకలు, పెరేడ్ గ్రౌండ్లో దిగ్బంధనాలు ఇవన్నీ జరిగినాయి. దెబ్బలు కూడా తిన్నారు ఎంఆర్పిఎస్ కార్యక్రమం. ఆ రోజు రాత్రి 12 గంటల సుమారు అమిత్ షా గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులతో చర్చ పెట్టాడు. అప్పుడు అమిత్ షా గారు ఉన్నారు, సంతోష్ జీ గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, తరుణ్ చుగ్ గారు ఉన్నారు. మిగతా 10-12 మంది తెలంగాణ జాతీయ రాష్ట్ర ప్రముఖులు, కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఓకే, డికే అరుణ గారు, తర్వాత ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, ఓకే, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అందులో చర్చ జరిగింది. అందులో వివేక్ ఉన్నాడు, ఇతను వెంకటస్వామి కొడుకున్నాడు. ఓకే, ఆయనే చెప్పాడు, ఎవరు అమిత్ షా గారే చెప్పారు, ఎస్సీ వర్గీకరణ విషయంలో త్వరగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఇప్పటికీ ఆలస్యమైంది అని చెప్పాడు. ఇప్పుడు 2022కి సంబంధించిన విషయం. ఓకే, ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఆలస్యమైంది, తొందరగా వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేద్దాం అని అందరు చెప్పారు. వర్గీకరణ వద్దని ఆయన చెప్పేశాడు. మీరు ఎందుకు తొందరపడుతుండ్రు అని ఆయన చెప్పాడు. ఇది బయట ఎవరికి తెలియదు కదా. ఓకే, అంటే ఎక్కడున్నా మనసు వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నదని సాక్ష్యం. తర్వాత నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నవంబర్ 11వ తారీఖు నాడు 2023లో పెరేడ్ గ్రౌండ్ సభకు వచ్చాడు కదా. సభకు రావడానికంటే ముందు కదా ఈయన రాజీనామా చేసింది బీజేపీకి. ఎవరు? వివేక్ రాజీనామా చేశాడు. రాజీనామా చేయడానికి బయట చెప్పే కారణాలు వేరు, కానీ రాజీనామా చేయడానికంటే ముందు ప్రధానమంత్రి మన సభకు రావడానికంటే 4-5 రోజుల ముందు ఒక 7-8 మందికి బీజేపీ సీనియర్ నాయకులకు ఫోన్ చేశాడు. అంటే మీరు మాదిగొల్ల మీటింగ్కు ప్రధానమంత్రిని తీసుకొస్తే మేము అంగీకరించాలనా, మేము మౌనంగా ఉండాలనా? అందుకోసమే రాజీనామా చేసిండా? బయట చెప్పింది వేరు, ఓకే, ఫోన్లో మాట్లాడింది వేరు అంటున్నా నేను. ఓకే, అంటే నాకు ఈయన ఎవరికి ఫోన్ చేస్తారో వాళ్ళు నాకు చెప్తారు కదా. ఎవరు? ఈయన రాజీనామా కంటే ముందు ఇగో ఈ ఎవరెవరికి ఫోన్ చేసారో ఆ లీడర్లో మళ్ళీ మీకు చెప్పేసి ఆటోమేటిక్గా నాకు బీజేపీలో ఉండే మెజార్టీ వాళ్ళు నాకు మిత్రులుగానే ఉంటారు. ప్రతి పార్టీలో నాకు మిత్రులు ఉన్నారు. ఓకే, అది పక్కకు పెట్టేసి అంటే శ్రేయభిలాషులు ఉన్నారు కదా. ఈయన ఎవరెవరికైతే ఫోన్ చేశారో ఫోన్ చేసిన 10 నిమిషాలకు అర్ధగంటకు ఆ రోజు నాకు ఫోన్ వస్తుంది కదా. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాదిగల మీటింగ్కి ఎట్లా రప్పిస్తారు? మేము మౌనంగా ఉండాలనా? మేము ఎందుకు ఇంట్లో పడి ఉండాలి? వర్గీకరణ మీరు చేస్తా అంటే మేము ఎందుకు ఊరుకోవాలి? ఇవన్నీ అన్నోడే కదా. ఈ 2 సాక్ష్యాలు ఏం చెప్తున్నాయి చెప్పండి? ఇప్పుడు కాకముందు ఏం చెప్తున్నాయి అంటే కరడు గట్టిన వర్గీకరణ వ్యతిరేకం అని చెప్తున్నాయి. ఓకే, వాళ్ళ తండ్రి మీదనే మేము ప్రచారం చేసినాం కదా, వర్గీకరణ అడ్డుకోవడం ఆయన పాత్ర పోషించిండు అని. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు పోషిస్తున్న రోజు అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారు, అంతే. ఇంటర్నల్గా ఉండేటోళ్ళందరూ బయటకు వచ్చేసారు. మాకు కానీ మంచిదే కదా, సొసైటీ చూస్తుంది కదా.